చిన్న సినిమాల నుండి ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినా ఒక్క క్లిక్తో హెచ్డి క్లారిటీతో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది ఐబొమ్మ. హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు, 50 లక్షల మందికి సంబంధించిన డేటా, 110 వెబ్సైట్ డొమైన్స్, 20 కోట్ల సంపాదన. ఇమ్మడి రవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్న పేరు. కొంతమంది ఇతనికి సోషల్ మీడియాలో ఠాగూర్, శివాజీ రేంజ్లో హైప్ ఇస్తున్నారు. మరికొంతమంది ఇతని వల్ల సినిమా ఇండస్ట్రీకి జరిగే నష్టాన్ని లెక్కలు వేసి చెప్తున్నారు. సినిమా వాళ్లకు ఇతను చేసే నష్టం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి రవి నచ్చడు. గొర్రె కసాయవాన్ని నమ్ముతుంది అన్నట్లుగా ఐబొమ్మ ప్రేక్షకులు కూడా రవిని ఓ గొప్ప వ్యక్తిలా చూస్తున్నారు. ఇలా చెప్పడానికి రీజన్, ఇతను మనకు సినిమాలను ఫ్రీగా చూపెట్టడం లేదు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంతో పాటు ప్రేక్షకుల పర్సనల్ డేటాని ఈ వ్యక్తి దొంగిలించాడు. అప్పట్లో 1,00,000 లేదా 2 లక్షల వ్యూస్ వచ్చే చిన్న యూట్యూబర్స్కే లక్షల్లో పే చేసిన బెట్టింగ్ యాప్స్ 50 లక్షల మంది యాక్టివ్ వ్యూవర్స్ ఉన్న బప్పం టీవీకి ఎంత పే చేసి ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక రెండవది యూజర్స్ యొక్క పర్సనల్ డేటా. ఇండియాతో పాటు డెవలప్డ్ కంట్రీస్ అన్ని వాళ్ళ ప్రజల డేటాకి హై వాల్యూ అండ్ ప్రైవసీ ఇస్తాయి. అలాంటిది 50 లక్షల మంది డేటా ఈ వ్యక్తి చేతిలో ఉంది. అతను ఈ డేటాతో ఏం చేశాడో తెలియదు, ఎవరికి అమ్మాడో తెలియదు. ఆ విషయాన్నే ఇప్పుడు మన హైదరాబాద్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. ఇదంతా తెలిసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అన్టోల్డ్ డైరీస్ని ఇప్పుడే ఫాలో చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.